మన సౌర వ్యవస్థను చీల్చుకుంటూ వస్తున్న ఓ వింత అతిథి గురించి తెలుసుకుందామా? గంటకు 1,30,000 మైళ్ళ వేగంతో దూసుకొస్తున్న ఒక రహస్య వస్తువు ఇప్పుడు శాస్త్రవేత్తల కళ్ళల్లో మంటలా మారింది. ఎప్పుడూ రికార్డు కాని వేగం, ఎప్పుడు ఊహించని దిశ, ఎప్పుడు అడుగుపెట్టని చోటు నుంచి వచ్చిన ఈ అతిథి గురించి వింటేనే గుండెల్లో చల్లని వణుకు పుడుతుంది. ఏదో ఆకాశపు దూర మూలల్లోంచి తెగబడి కోట్ల ఏళ్లుగా అంతరిక్షంలో తిరుగుతూ చివరకు మన కంట్లో పడిన ఈ వస్తువు ఇప్పుడు భూమిపై ప్రతి ఒక్కరిని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది. ఈ వింత అతిథికి ఒక పేరు పెట్టారు. అట్లాస్ అని పిలుస్తున్నారు. చరిత్రలో మూడోసారి మాత్రమే ఒక బాహ్య వస్తువు మన సిస్టంలోకి దూసుకొచ్చింది. ఈ వస్తువు ఎంత పెద్దదో ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. హబుల్ టెలిస్కోప్ కళ్ళలో పడిన ఫోటోల ప్రకారం ఇది కనీసం 1000 అడుగుల పరిమాణం కలిగి ఉండొచ్చు. గరిష్టంగా అయితే 3.5 మైళ్ళు పొడవు ఉండొచ్చట. వామ్మో, ఒక్కసారి ఆలోచించండి. అది ఒక పర్వతం లాంటి పరిమాణమే కదా. అంతరిక్షం మీద నుంచి వాలిపడుతున్నట్టే ఇది కనిపిస్తూ ఉంటుంది. మొదట్లో ఇది 12 మైళ్ళ పొడవు ఉంటుందని భయపెట్టిన అంచనాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సైజులో కాస్త స్పష్టత వచ్చింది. ఊహించినంత లేకపోయినా గతంలో వచ్చిన వస్తువులతో పోల్చితే మాత్రం ఇది 100 రెట్లు పెద్దది. ఇక ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అనేది మాత్రం ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీయే. శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే ఇది మన సౌర వ్యవస్థలోని ఏ మూలలోనూ పుట్టిందని ఆధారాలైతే లేవు. ఓర్ట్ క్లౌడ్లోని మంచు బండారాల నుండి కూడా ఇది రావడం అసాధ్యం. మరెక్కడి నుంచి వచ్చింది? కోట్ల ఏళ్ల క్రితం ఏదో దూర నక్షత్ర వ్యవస్థలో గ్రహాలు తాకిపడేసిన శిథిలం కావచ్చని ఒక అంచనా వేశారు. ఆ తర్వాత నక్షత్రాల ఆకర్షణలు, వాయుగోళాల ప్రభావాలు, నక్షత్ర సమూహాల తాకిళ్లు లాంటివి ఎన్నో శక్తులు దాన్ని తోసేస్తూ వంపులు తిప్పుతూ ఈ దిశలోకి నడిపించాయేమో. ఆ ఊహలు మాత్రమే. కానీ నిజానికి ఎక్కడి నుంచి దూసుకొచ్చిందో చెప్పడానికి మాత్రం ఎవ్వరికీ సమాధానం తెలియదు. తుపాకీ నుంచి కాల్చిన బుల్లెట్లో 1000వ వంతు సెకను మాత్రమే చూసి దాని పుట్టిన స్థానం లెక్కించమని అడిగితే ఎలా అసాధ్యమవుతుందో ఇది కూడా అలాంటిదే. ఒక్క క్షణంలో మన కంట్లో పడిపోయిన ఈ వింత అతిథి ఇప్పుడు సమాధానాల కంటే కూడా ప్రశ్నల్నే ఎక్కువగా సృష్టిస్తోంది. ఇప్పుడు ఈ వింత అతిథి సూర్యుని వైపు పయనమవుతోంది. వచ్చే అక్టోబర్ 30న ఇది సూర్యునికి అత్యంత దగ్గరగా చేరబోతోంది. ఆ సమయంలో ఇది భూమి, అంగారక గ్రహాల మధ్యలోని ఖాళీ గుండా దూసుకుపోతుంది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు మనకు కనిపించదు. ఎందుకంటే అది సూర్యుని వెనక భాగంలో దాగిపోతుంది. ఇక మళ్ళీ డిసెంబర్ నాటికి మరోసారి ఆకాశంలో కనపడుతుంది. అంటే మన కళ్ళ ముందు ఒక వింత అతిథి వచ్చి కొంతకాలం కనిపించి మళ్ళీ అదృశ్యమవుతుంది. ఈ దారిలో అది ఏం చేస్తుందో, ఇంకా ఎన్ని రహస్యాలను దాచుకుంటుందో ఎవ్వరూ ఇప్పుడే చెప్పలేరు. ఇటు భూమిని ఇది నేరుగా ఢీకొట్టే ప్రమాదం లేనప్పటికీ కూడా ఇలాంటి వింత అతిథులు ఒక్కసారిగా మన గుమ్మానికి చేరుకోవడం అనేది భయంకరమైన సంకేతం. విశ్వం ఎంత పెద్దదో, ఎంత తెలియనిదో మనకు గుర్తు చేసే శక్తివంతమైన హెచ్చరిక ఇది. మనం నిజంగా ఒంటరిగా ఉన్నామా, లేక ఇంకెవరైనా ఉన్నారా? ఇది శత్రువా లేక మిత్రువా అనేది ఇప్పటికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. విశ్వం మన కోసం ప్రతిసారి కొత్త కొత్త అతిథులను పంపుతూనే ఉంటుంది. ఆ అతిథులు ఒక్కోసారి ఆశ్చర్యాన్ని తెస్తాయి, ఒక్కోసారి భయాన్ని పుట్టిస్తాయి. అట్లాస్ మాత్రం ఈ రెండింటినీ కలిపి మన కళ్ళ ముందు నిలబెట్టింది. ఇదండి సంగతి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.